సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. మహబూబ్ నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పేరు ఖరారైంది. ఎంపీ ఎన్నికలకు కాంగ్రెస్ తొలి అభ్యర్థి పేరును టీపీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ర రెడ్డిని మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి అనౌన్స్ చేశారు. 50,000 ఓట్ల మెజార్టీతో వంశీచంద్ర రెడ్డిని గెలిపించాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి రేవంత్ రెడ్డి ఇవాళ ఆయన సొంత నియోజకవర్గం కొడంగల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం నారాయణపేట జిల్లా కోస్గిలో ఏర్పాటు చేసిన సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్ర రెడ్డి పేరుని ఖరారు చేశారు. మిత్రుడు సోదరుడు వంశీచంద్ర రెడ్డిని ఆశీర్వదించాల్సిందిగా ఈ కొడంగల్లో 50,000 దగ్గకుండా ఆ పైన మెజార్టీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మీ బిడ్డగా ఎప్పుడు మీ గౌరవాన్ని నిలబెట్టే విధంగా ప్రయత్నం చేస్తా. ఎక్కడికి వెళ్ళినా గర్వంగా మా బిడ్డ, మా కొడంగల్ బిడ్డ, మా అన్న రేవంత్ అన్న అని మీరు చెప్పుకునే విధంగా మీ గౌరవం పెంచే విధంగా నేను వ్యవహరిస్తానని తెలియజేస్తూ, ప్రియ మిత్రులు కాబోయే మీ ఎంపీ వంశీచంద్ర రెడ్డి గారు